ఏంటమ్మా దుర్గా, ఏమేమో మాట్లాడినావు కదా, ఇప్పుడేమంటావు? చచ్చిపోయినోళ్ళ ఆత్మలు కూడా వాడు చేసిన తప్పుని క్షమించి పిండం ముట్టడానికి వచ్చినాయి. నిజంగా నీ మాదిరి వాళ్ళ మనసులో ఏమన్నా కోపం ఉండుంటే వచ్చి పిండం ముట్టేవా? చచ్చిపోయిన వాళ్ళకే లేని కోపాలు తాపాలు నీకెందుకమ్మా? కట్టుకున్న భర్తతో ఎట్ట సంతోషంగా కాపురం చేసుకోవాలా, కోడలిగా అడుగుపెట్టిన ఇంటిని ఎట్ట ఆనందంగా ఉంచుకోవాలనా అని ఆలోచించాలే కాని జరిగిన పొరపాటుని కూడా పాపం అనేసి నువ్వది ఇంకా మనసులో పెట్టుకునుండావే. మీ అన్నొచ్చి ఆ పిండం ముట్టింది నీ సంతోషం కోసం కాదు. ఇప్పటికైనా నీ కోపం ఈడ్చిపెట్టుమా. అందరితో కలిసి ఆనందంగా ఉండని చెప్పడానికి వచ్చినాడు మీ అన్న.